విద్యగా చూడాలని మనిషి వీడిని ఫాలో అయితే దాని కోటకి దారి దొరుకుతుంది. ఏం కావాలి వీలు కావాలా? ఏం కావాలమ్మా ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా. చంపాడు నాయన. అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? బాబు నిన్ను అది ఎత్తుకుని నీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని ఇదిగో రసీదు. ఏ ఆ కాయ ఏదో ఉన్నాయి. ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి. అది పశువులకు పెట్టే తెలగపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏంటి అయ్యలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే. అంటే తమరు భోంచేరా? తిండి కూడా మానేశారా? అవును ఆయన, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా? ఇడెవరో కొత్తడా? అవును సర్లే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? ఎంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేనిస్తాను. కుదరకా? తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వడమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోన్లండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అయితే అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటిపళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? ఏదో నరసయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తొకారా రోజు చూస్తున్నాను. తంగమని ఆడు కొట్టేసరికి అల్లం అట్టుకుపోతున్నావు. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేశావు వెంకటేశ్వర? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మేస్టర్ అయ్యావు. నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కారాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. చచ్చిన పావు కూడా బుష్మని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్లని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు.
ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మ మావయ్య వచ్చాడే. ఏమో బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటో వాడికి, పాపం బేదాడు. ఉల్లాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా అలా ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మ ప్రభువులు ఊరికొక్కరు ఉంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్మని వచ్చేసానే. ఇంతకీ మాదాకాలం అయ్యిందా? మా వైపు ఏంటో పరాచకాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఏరుకునే నీచ నికృష్ట ముష్టి ముదరస్తప విధం అనుకున్నావా? అక్కడ ఏంటో మాట్లావు. అదంటే మేనగోళ్ళం వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోచ్ కారం అంటించినట్టు మాట్లాడతావు. మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపీగా ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఇదేంటి రంగు మారిపోయాడు? రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. దట్టి ఫీల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోరు మీర దిన కంట్రీ. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపల తీసుకెళ్లి బట్టలు ఒడిచేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవలసిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవలసిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చాములు ఇవన్నీ కూడా ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించేదిలే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే స్వరపేట నొక్కే శవపేటకులో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. ప్రెజెంట్ కదా, ప్రెజెంట్. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమ్మని 3 పేర్లు కనుక్కున్నా. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? రాంబాబు నువ్వేనా? అవును సార్, నా పేరు గురునాథం. ఎక్స్లెక్స్ మీ. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9 ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొని పెట్టాలి. బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అది చేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి కానీ అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 బాగా చెప్పావమ్మా. నీకు జాయిన్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం చెప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ ప్యాంట్ తిరిగి ఉంది. నీకేమో నచ్చారట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలు ఉన్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజుందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరే విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గురు పెట్టమంటాడు. అందుకే అయితే మనిద్దరం పెళ్లి చేసుకుందా. నీకు ఈ జాబ్ తప్పుతుందా? హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అనుకుంటా అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీసు రా బాబోయ్. ఎవరా రోడ్డు పెద్దగా లాగబెట్టింది? ఎవరాడు?
ఎవరాదే రోడ్డు కట్టంగా లారీ ఆపింది? మీరెవర్రా? ఎవర్రా లేయరు? సార్ మీరెవరు? చూడటానికి భారతీయుడు గట్టలో ఉన్నారు. అసలు ఇన్ని వేషాలు ఎందుకు తిరుగుతున్నారు? మీరు ఒక్కరేనా? మీరంటే ఇంకా ఉన్నారా? టోటల్ కంట్రీ మొత్తం ఉన్నారు. అవును, వాళ్ళందరికీ తండ్రి నేనే, తల్లులు వేరు. వాళ్ళందరూ మీ కొడుకులా? అవును, నేను నేషనల్ పర్మిట్ లారీ డ్రైవర్ని కదా. లారీ ఆగిన చోటల్లా ఫ్యామిలీని, చెక్ పోస్ట్ ఉన్న చోటల్లా కొడుకుల్ని కనిపెట్టాను. నా చనిపోయిన మొదటి భార్య ఇలాగే ఉండేది. ఉన్న కొడుకులు చాలు సార్, మళ్ళీ కొడుకులు అనకండి సార్. తప్ప సార్ మార్నింగ్ మీతో పాటు మీ కొడుకులు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు సార్. థ్యాంక్స్ అమ్మా. నా మూడో భార్య ఇలాగే. ఎనీహో బహుత్ శుక్రియా, తిరిగి సందేకలం. ఇంకా పై ఊళ్ళో నాలాంటి చాలా మంది కనపడతారు. కంగారు పడకండి, వెళ్ళండి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. పూడిలో దిమాగ్ ఖరాబ్ చేసింది. బాయ్ రా తాత.